కాకినాడ మున్సిపల్ స్థలం కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై కాకినాడ మున్సిపల్ కమిషన్ ఉక్కుపాదం మోపింది. తెలుగుదేశం పార్టీ వార్డు నాయకుడు మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ప్రహారీ గూడ నిర్మించిన విషయంపై 6 టీవీ వార్తా కథనాన్ని వెలువరించింది. స్పందించిన అధికార యంత్రాంగం స్థలం చుట్టూ నిర్మించిన రక్షణ గూడను తొలగించి వేశారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ షెగ్లీ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ భవన అధికారులకు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసి ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా ఆక్రమణదారుడిపై మండిపడ్డట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. ఆక్రమణకు గురవుతున్న మున్సిపల్ స్థలాలని రక్షించుకునేందుకు అధికారులు నడుంబిగించారని చెప్పాలి. నిన్న 6 టీవీలో ప్రసారం చేసిన మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి, అలాగే ఈ స్థలాన్ని గోడ కట్టేసి ఆక్రమించుకున్నారన్న వార్త వెలువడిన వెంటనే అధికారులు స్పందించారు. వెంటనే ఈ రక్షణ గోడ ఎవరైతే ఆక్రమణదారులు కట్టారో ఆ రక్షణ గోడ తొలగించారు. స్థానికులు కూడా పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని ఆక్రమించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది చెప్పినప్పటికీ, అంటే కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు జరగలేదు. అయితే కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టికి కూడా ఈ విషయాల్లో, అలాగే ఈ వార్త ప్రసారం కావడంతో ఆయన కూడా వార్డు సభ్యులు ఇక్కడ నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వెంటనే ఆక్రమణలు తొలగించి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకురావద్దంటూ స్థానిక నాయకులుగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే అధికారులు కూడా ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ స్థలాన్ని కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. జేసీబీ సాయంతో మొత్తం ఇక్కడంతా తొలగించి వేశారు. అయితే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ వర్క్ కావడంతో ముందు అయితే కనుక కొన్ని గోడలే తొలగించారు. ఆ తర్వాత అధికారులు వచ్చి పూర్తిగా నేలమట్టం చేయాలని సూచించడంతో ఇవన్నీ తొలగించి చర్యలు చేపట్టారు. అయితే మున్సిపాలిటీ అధికారులు చేయాల్సిన పని అయితే 2 ఉన్నాయి. ఎవరైతే మున్సిపల్ స్థలాలు ఆక్రమిస్తారో వారిపై పోలీస్ కంప్లైంట్ పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకొని పని ఒకటి చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో మరి ఎవరు ఈ పనులు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలాగే రెండోది ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇది మున్సిపల్ స్థలం కాబట్టి పరిరక్షించాలా, ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామనే బోర్డు ఏర్పాటు చేస్తే మాత్రం చక్కటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా అధికారులు ఆలోచిస్తారు. అలాగే ఈ మున్సిపల్ స్థలాలు ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళని మాత్రం ఏమాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటే మాత్రం బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, కాకినాడ.